మేము అనేది భేదభావం లేదు. ఎన్నడైనా నా మిత్రుడు రాజేందర్ గారు కానీ, పెద్దన్న కానీ, సీన్ కానీ, మా రావణ కానీ అందరం కూడా మేము ఒక మాట మీద ఉండి ఒక ఆలోచన విధానంతో ముందు పోయారు. మేము ఎన్నడూ కూడా ఏదైతుందో పార్టీ అనేది మన ప్రజల్లో నిలబడి సేవ చేయడానికి భావించడం. అందరం కూడా ఏదైతున్నదో మన ప్రస్తుతం నెలకొంటున్న పరిస్థితులలో కేసీఆర్ నాయకత్వం ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఒక భావనతోని, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో చేరాలి అనే ఒక భావనతో ముందు రావడం. రేపు అందరం కూడా అయితే వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. అందరం కూడా కలిసికట్టి చేద్దాము. మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడము, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మా నేను రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ రావాలి. కాంగ్రెస్ పోవాలి, రావాలి. అదే మన నినాదం నాన్న అంటుండే. థ్యాంక్ యూ.